ప్రస్తుతం భవన్ ముందు చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు అనేది చేరుకొని ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. భవన్ ని మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ వాళ్ళని బయటికి వెళ్ళనిచ్చేటటువంటి పరిస్థితులు లేకుండా చేస్తా ఉన్నారు అని ఇచ్చినటువంటి నోటీసులకు వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పి నినాదాలతో వీళ్ళందరూ కూడా రెచ్చిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా వద్దురా నాయన కాంగ్రెస్ పాలన నినాదాలతో వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడనే బైఠాయించి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ బైఠాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. వీళ్ళతో కూడా చేద్దాం పరిస్థితి చేద్దాం. ఈ రోజు మా తొలి ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు, నా దైవ సమానులు, నా దేవుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా ఒకటి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఒక మొగోడైతే సిట్టు విచారణ నీ అల్లుడి మీద చెప్పి, నీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీద చెప్పి, నీ మంత్రులు ఎవడెవడైతే ఎగురుతున్నాడో ఆడి మీద విచారణ చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి మీద విచారణ చేపిస్తారా అండి? రేవంత్ రెడ్డి ఒక మొగోడైతే, ఒక అమ్మాయి కుట్టుంటే దమ్మున్న మొగోడైతే విచారణ వాళ్ళ అల్లుడి మీద చేపియమనండి. ఎందుకండి విద్యార్థుల మీద దాడులు చేయడము? మా శాంతియుతంగా మా భవన్ కాడ మేము చేసుకుంటున్నాం. ఇంతమంది పోలీసు వాళ్ళకి డ్యూటీలు లేవా? ఇదే తెలంగాణ భవన్ కాడలే డ్యూటీలు దొరుకుతున్నాయి అండి రేవంత్ రెడ్డి గారికి. అంటే విచారణ నందినగర్ లో జరుగుతుందా, ఈ రోజు తెలంగాణ భవన్ లో జరుగుతుందా అనే విధంగా పోలీసులు ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారంటే నందినగర్ తన నివాసంలోనే విచారణ జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తాడో అదే మాట వినుకుంటా చేస్తున్నారేమో కానీ మీ తమాషాలు కొన్ని రోజులే. ముందు ఉంది మీకు సినిమా, చూపెడతాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మేము అని నేను సూటిగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చింది గతంలో, కోర్టులు కూడా ఇంకా దీన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఎక్కడున్నా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి. ఒకటి నేను బీఆర్ఎస్ అభిమానిగా ఒకటి చెప్తా, కేసీఆర్ కాళ్ళు గోటికి కూడా పనికి రావు రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే నీ మంత్రులు ఎవరైతే ఉన్నాడో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవడెవడైతే ఎగురుతున్నాడో వాళ్ళ మీద విచారణ చెప్పి, ఒక బిజినెస్ మ్యాన్ మీద కూర్చొని గన్నులు పెట్టి కాదండి వాళ్ళ మీద విచారణ చేయాలి. కానీ లుచ్చానా కొడుక, నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే నీ అల్లుడి మీద విచారణ చెప్పి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద చెప్పి. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. నల్ల కండువాలతో తెలంగాణ భవన్ కి చేరుకుంటా ఉన్నారు. చూడొచ్చు ప్రతి ఒక్కరి చేతిలో ఆ నల్ల జెండా, నిరసనకు వ్యతిరేకమైనటువంటి నిదర్శనమైనటువంటి నల్ల కండువాలతో, నల్ల జెండాలతో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కండువాలు వేసుకొని నల్ల జెండాల చేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా పోలీసులు చూడొచ్చు ఏ రకంగా తాళ్ళు పట్టుకొని ఇక్కడ మోహరింపడం జరిగింది. వీళ్ళు కూడా ఇక్కడ నుంచి పోలీసులు వీళ్ళని లోపలికి నెట్టేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. పోలీసుల మోహరింప చాలా బలంగా ఉన్నది. గతంలో మొన్న చూసుకుంటే అటు హరీష్ రావు సంబంధించినటువంటి విచారణలో కావచ్చు, ఇటు కేటీఆర్ కి సంబంధించినటువంటి విచారణలో కావచ్చు, పెద్ద ఎత్తున పోలీసులు అనేది ఇక్కడ నుంచి కార్యకర్తల్ని బయటికి వెళ్ళని ఇచ్చే పరిస్థితిలో లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా సేమ్ అంతకు మించి ఈ రోజు పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. ఎక్కడికక్కడ వీళ్ళని అదుపులోకి తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా భవన్ నుంచి ఆ భవన్ పరిమితులు అయితే ఉన్నాయో దాంట్లో దాటి బయటికి రాకుండా తాళ్లతో వీళ్ళని అడ్డుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా గట్టిగా కనపడతా ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపెడతా ఉన్నది. ఇంకా కొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏం చెప్తారు? కేసీఆర్ సిట్ నోటీస్ ఇచ్చి ప్రతి దానికి ఇబ్బందికి పాలు చేసుకుంటూ, ఇది కేసీఆర్ అంటే దట్ ఈస్ తెలంగాణ 4 కోట్ల పబ్లిక్ దేశానికి గుండెలో ఉన్న కేసీఆర్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే అందరి తోడు. నువ్వు పాలన శాతగాక నీతోని పాలన నడిపేలేక, నీకు మంచి ఏం చేయాలో తెలియక పిచ్చి లేచిపోయి
పిచ్చి తమాషాలు రేవంత్ రెడ్డి, ఈ పిచ్చి తమాషాలు బంద్ చేయి. నువ్వు పాలన మీద దృష్టి పెట్టు. మా కేసీఆర్ ను ఏమి చేయలేవు, కాలు గోటికి కూడా సరిపోవు. ఆయన తెలంగాణ తెచ్చిన మానవుడు, తెలంగాణ సాధించిన మానవుడు. ఆయన 4 కోట్ల జనాల గుండెలు ఉన్న కేసీఆర్, నువ్వు పాలన చెయ్యి. పాలన చెయ్య శాతం కాకపోతే రాజీనామా చేసి చక్కగా కూర్చో. ఈ నోటీసులు అనుకుంటా ఇలా మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నాయని, మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నాయి, ఏదో వీళ్ళను అంచివేత చేస్తా, ఏదో మబ్బు చేసి మున్సిపాలిటీకి వెళ్తా అంటున్నావు. కానీ ఇవన్నీ నీకే ఉల్టా కొడతాయి, ఇవన్నీ నీకే పనిష్మెంట్ అవుతాయి. నువ్వు పాలన చక్కగా చేయి. 6 గ్యారెంటీలు సక్సెస్ అయ్యి తులం బంగారా ఉన్నావు. మాయ మాటలతోని ఇలా గద్దెకి ఎక్కినావు. నువ్వు చేసింది ఏంది? కేసీఆర్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే ప్రాజెక్టు, కేసీఆర్ అంటే రైతులకు తోడు, కేసీఆర్ అంటే ప్రాజెక్టు, నీళ్లు నిధులు అన్నిటికీ ప్రతి దానికి 33 జిల్లాలు చేసిండు. ప్రతి జిల్లాలలో అభివృద్ధి చేసిండు. ఏం చెప్తావు ఈ నోటీసులకు సంబంధించి? నోటీసులు నథింగ్ నోటీస్ వల్ల ఏం జరిగేది లేదు, ఏం అయ్యేది లేదు, ఏం పోయేది లేదు. ఓన్లీ సాక్ష్యం మాత్రమే ఉంది కాబట్టి ఏం చేయలేడు. ఏం చెప్తారు? నోటీసులు ఇచ్చిండ్రు దీని అంతటా. తుంగతుర్తి రోజు వచ్చిన కేసీఆర్ గారు వీరాభిమాని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ నాయకుడు మట్టుకొని తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ. రేవంత్ రెడ్డి చేతగాని దద్దమ్మా, రేవంత్ రెడ్డి గారు చేతగాని దద్దమ్మా అక్రమ కేసులు బనాయించి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి ఈ రోజు అక్రమాలకు పాల్పడుతున్నారు. రేవంత్ రెడ్డి నీ అల్లుడేమో అక్కడ, నీ అన్నను అక్కడ బొగ్గులో కుంభకం చేస్తూ అక్రమాలు చేస్తుండు. రేవంత్ రెడ్డి మేడారాలో నీళ్ళు లేక ప్రజలు అవసరం పడుతున్నారు, రైతులకు ఊరేలేక సస్తున్నారు. ఒక దిక్కు రైతు బంధు లేదు. రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ పరిపాలించలేక గద్దె దిగిపో. మళ్ళీ పరిపాలించుకుంటాం, మా నాయకుడు కేసీఆర్ గారు వస్తారు, తెలంగాణ మళ్ళీ అభివృద్ధి చేస్తాడు. ఇకనైనా బుద్ధి చేసుకొని చేతగారు రేవంత్ రెడ్డి, తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారిగా ఇట్లా చేస్తుంటే తెలంగాణ ప్రజలు కూడా నీకు క్షమించరు. రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి. రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పటికే చెప్తా ఉన్నారు, తుంగతుర్తి నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది.